అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఎస్టీ ఆస్ట్రాలజిక్స్. మనం పంచాంగ క్లాస్ వచ్చేసి అనౌన్స్ చేస్తున్నామండి. ఈ మంత్ జనవరి 25, 26 అంటే ఇప్పుడు ఈరోజు ఫ్రైడే కదండి. వచ్చే రేపు మొన్నడు అంటే శనివారము ఆదివారం ఉంటుందండి ఈ క్లాసు. 2 అవర్స్ పర్ డే ఉంటుందండి, 6 to 8 p.m. దీంట్లో 1.5 hour క్లాస్ ఉంటుంది, హాఫ్ 1 hour డౌట్ సెక్షన్ ఉంటుందండి. ఎవరి క్లాస్ మనకు 2 అవర్స్ అవుతుందండి మ్యాక్సిమం, ఎందుకంటే అది 1 hour కవర్ చేయలేమండి వచ్చేసి. 2 అవర్స్, టోటల్ 4 అవర్స్లో మన పంచాంగం వచ్చేసి కవర్ చేసేయచ్చండి. ఏం తెలుసుకుంటాం సార్ మన పంచాంగ క్లాసులో డీటెయిల్స్ ఏముంటాయంటే ఇక్కడ కొన్ని ఇచ్చానండి, ఇంకా ప్రిపేర్ అవుతుందండి, స్లైడ్స్ ఇంకా ఉన్నాయి. ఫస్ట్ తెలుగు సంవత్సరాలు ఎందుకు 60 పెట్టారు, వాటి ముఖ్యత్వం ఏంటి, తర్వాత ఆయనములు అంటే ఏంటి, ఋతువులు అంటే ఏంటి, ఎన్నిసార్లు వస్తున్నాయి, తర్వాత తెలుగు నెలలో 2 రకాల గురించి వస్తాయి, కృష్ణపక్షం, శుక్లపక్షము. తర్వాత తర్వాత 30 తిథులు ఉన్నాయి కదండి. ఇది ఒక రోజు ఒక్కొక్క తిథి అయితే ఉంటుందండి. దీంట్లో ముఖ్యత్వం ఏంటి, 15 రోజులు కృష్ణపక్షం ఉంటుంది, ఇంకా 15 రోజులు శుక్లపక్షం ఉంటుంది. ఈ తిథిలో 30 తిథిలో ముఖ్యమైన ఏ తిథిలో పెళ్లి చేస్తారు, ఏ తిథిలో శుభకార్యం చేయొచ్చు, ఎప్పుడు శుభకార్యం చేయకూడదు అనేటివి ఇంపార్టెంట్ అండి. తర్వాత వారము, తర్వాత నక్షత్రాలు 27 ఉంటాయండి. ఆ నక్షత్రాలు తీసుకున్న తర్వాత యోగాలు 27 ఉన్నాయి యోగాలు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క యోగం ఉంటుందండి. తర్వాత కరణం అంటామండి. ఈ కరణం 11 ఉన్నాయి, కానీ దీంట్లో 7 వచ్చేసి రిపీట్గా అవుతుంటాయి, 4 అట్లే ఫిక్స్డ్గా ఉంటాయి. ఈ డీటెయిల్స్ అన్ని మనం తెలుసుకోవచ్చండి. ఓవరాల్గా ఇట్లా క్యాలెండర్, అసలు పంచాంగం అంటే ఏమిటి, జాతకానికి పంచాంగానికి మధ్య తేడా ఏంటి, క్యాలెండర్ని ఎలా చూస్తాము, మళ్ళీ ఈ క్యాలెండర్లో కింద కొన్ని క్యాలిక్యులేట్ చేసి ఉంటారు కదండి, అది ఇక్కడ చేసి పెట్టలేదు కదండి మీకు. తెలుగు నెల ఉంది ఇట్లా క్యాలెండర్లో వేసినా కదా సార్, ఇక్కడ ఆదాయము వ్యయము అది ఎలా క్యాలిక్యులేట్ చేయాలి నేను నేర్పిస్తాను వచ్చేసి. ఆదాయము వ్యయం అండి, మనకు ఈ సంవత్సరం ఒక్కొక్క రాశికి వేసింటారు కదా సార్, ఆదాయం ఎంత ఉంది, వ్యయం ఎంత ఉంది అనేసి, అంటే ఖర్చు ఎంత ఉంది, ఆదాయం ఎంత ఉందని ఆ క్యాలిక్యులేషన్ కూడా మన క్లాస్లో చెప్తామండి. మెయిన్ ఆ క్యాలిక్యులేషన్ కూడా ఉంటుంది. క్యాలెండర్ ఆదాయము ఖర్చు అండి, ఆదాయము ఖర్చు, దాన్ని మనం వ్యయం అంటామండి, వ్యయస్థానం అనేసి దాని గురించి కూడా క్యాలిక్యులేషన్ ఉంటుందండి. ఇవన్నీ మనం ఎలా సైంటిఫిక్ కానీ ఇవన్నీ అన్ని ఆస్ట్రానమీ రూపంగానే ఇవన్నీ వాళ్ళు ప్రూఫ్ చేశారండి వచ్చేసి ఈ పంచాంగం గురించి. ఇక్కడ కొంచెం క్యాలిక్యులేషన్స్ నిజమా కాదని దీన్ని మనం అర్థం చేసుకోవచ్చు అండి. పంచాంగం అంతా నిజమేనండి వచ్చేసి, దాంట్లో అంత సైంటిఫిక్ గానే ఉంటుంది పంచాంగము, ఆస్ట్రానమీ ఉంటుందండి, అంత క్యాలిక్యులేషన్ పరంగానే ఈ క్యాలెండర్ వాళ్ళు మనకు పెట్టారండి వచ్చేసి. చూడండి దీంట్లోకి రాసింటారండి, క్రోధినామ సంవత్సరము ప్రతిదీ రాస్తారండి మన తెలుగు. చూడండి ఇది సంవత్సరంలో తెలుగు సంవత్సరం ఒక సంవత్సరం అండి, క్రోధినామ సంవత్సరము. ఇట్లా తర్వాత శుక్లపక్షమా, తర్వాత ఏం ఋతువు ఏంటి, తర్వాత రోజు ఏంటి, ఏ తిథి, అవన్నీ వేస్తారండి ఇక్కడ. మన పంచాంగంలో చూడవలసిన ముఖ్యంగా మూడు కన్సిడర్ చేస్తారు సార్. తిథి, వారము, నక్షత్రం, ఈ మూడు ఇంపార్టెంట్ ఇస్తారండి మనకు. ఈ మూడు వచ్చేసి మనకి ఈ క్యాలెండర్లో ఉంటాయండి. నక్షత్రం ఉంటుంది, తిథి ఉంటుంది, వారం ఉంటుందండి. ఆ మూడు క్యాలెండర్లు ఉంటాయండి. క్యాలెండర్ని ఎలా చూడడం అనేది మన క్లాస్లో అయితే నేర్పిస్తాను. మిగతా కొంచెం ఎప్పుడు ముహూర్తాలు పెట్టరు, ఎందుకు పెట్టరు అనే దాని గురించి కూడా మనం డిస్కషన్ చేస్తాం సార్. దాన్ని శుక్రమౌఢమి అంటామంట, మౌఢ్యము అంటామండి, మూఢం అంటారండి, గురుమూఢమి శుక్రమూఢమి అనేసి. ఎందుకు ఆ టైంలో ముహూర్తాలు పెట్టరు ఎవరు అనేసి దాని గురించి మన క్లాస్లో అయితే డీటెయిల్గా ఉంటుందండి. క్లాస్కి వచ్చేవారందరూ ఈ క్యాలెండర్ కంపల్సరీ అండి. ఈ క్యాలెండర్లో మనకు ఒకరోజు 27 నక్షత్రాలు వస్తాయి కదండి. 27 నక్షత్రాలకు 30 తిథులు ఉంటాయండి వచ్చేసి. వాటి గురించి మనం చెప్తామండి. క్యాలెండర్ మీ చేతిలో ఉండాలండి అప్పుడు. క్యాలెండర్ కంపల్సరీ అండి క్లాస్కి. క్యాలెండర్ లేకపోతే మీరు అర్థం చేసుకోలేరండి వచ్చేసి. క్యాలెండర్ ప్రకారం నేను చెప్తాను కాబట్టి ఆ నక్షత్రం రోజున ఆ తేదీ వచ్చిందని మీకు బాగా అర్థమవుతుందండి వచ్చేసి. ఎవరు నీ కోర్స్ ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు రిజిస్టర్ చేసుకోండి వచ్చేసి. ఇప్పటి నుంచి చేసుకోవచ్చు అండి, ఎవరైనా రావచ్చు. నేను బేసిక్స్ అంత బేసిక్ నుంచి చెప్తానండి వచ్చేసి. మీ క్లాస్ అయిపోయిన తర్వాత మీకు రికార్డింగ్ వీడియోస్ అయితే మీకు పంపిస్తామండి. ఈ యొక్క పీడిఎఫ్ కూడా మీకైతే వస్తుందండి వచ్చేసి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ నెంబర్ వాట్సాప్ చేసి మీరు కోర్స్ అయితే రిజిస్టర్ చేసుకోవచ్చు అండి వచ్చేసి. పంచాంగం అయితే చెప్తున్నాను, ఆస్ట్రానమికల్గా ఆస్ట్రానమీ పరంగా కరెక్ట్ అండి. అంతాను సూర్యుడిని, చంద్రుడిని, భూమి ఈ మూడు ప్లానెట్స్ని పెట్టుకునే వాళ్ళు కరెక్ట్గా గణించి పెట్టేస్తారు. అంటే మేధావులు తయారు చేసిన ఒక గ్రంథమే పంచాంగం అండి వచ్చేసి. ఈ పంచాంగం మీరు చూడండి సార్, ముహూర్తాలు ఎక్కడ పోయినా కూడా ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రాంతాన్ని తీసుకుంటే ప్రతి ఒక్కరూ పంచాంగం గురించి అడిగితే అందరూ ఒకే డేటే చెప్తారండి, ముహూర్తాల డేట్. ఒక్కొక్కరు మార్చరండి. పెళ్లి ముహూర్తాలు కానీ శుభకార్యం అడిగితే అందరూ ఒకే డేటే చెప్తారండి. అది పంచాంగం అండి. జాతకం అలా కాదండి, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తా ఉంటారు సార్ జాతకానికి. అది అప్పుడు
అందరూ తెలివివంతులు కలిసి ఇది ఇట్లే ఉండాలి దాన్ని ఎవరు మార్చట్లేదండి. సో ఎవరు వచ్చినా అదే తిది, అదే నక్షత్రం, అవే ఫాలో అవుతుంటారు సార్ వచ్చేసి. సో అది మేధావులంతా, అప్పట్లో ఉన్న మేధావులంతా కూర్చొని జ్యోతిష పనులు కూర్చొని ఒక ఫిక్స్ చేసి ఇది బుక్గా రాసి ఈ తిది, ఈ నెల, ఈ మాసము ఇలా ఉంటుంది, ఇలా పెళ్లిళ్ళు చేసుకోవాలి, ఈ పెళ్లిళ్ళు చేయకూడదు, శుభకార్యం చేయాలనేసి రాసి పెట్టేసిపోయినారు సార్ వచ్చేసి. సో మనకు తెలుగులో అందరికి తెలిసిన బట్టే పంచాంగం అని అందరూ చాలా వినింటారు సార్ వచ్చేసి. గంటల పంచాంగం అని శ్రీ బుట్టే వీరభద్ర దేవజ్ఞ అనేసి వాళ్ళు 2050 వరకు రాసేసారు సార్ పంచాంగం వచ్చేసి. సో అదంతా ఉందండి. సో ఎవరు పంచాంగం ఇంతవరకు మార్చలేదండి. మన స్వతంత్రం వచ్చినాక నుంచి ఇప్పటి వరకు 50-70 ఏళ్ళ నుంచి అదే పంచాంగం మనం వాడుతున్నాం. ఎవరు దీన్ని అయితే మార్చలేదండి వచ్చేసి. ఓకే అండి. ఎవరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కోర్స్ టీస్ చేసుకొని మనం క్లాస్లో ఎక్కువ డీటెయిల్ డిస్కస్ చేద్దామండి వచ్చి. ఓకే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.